మనము యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము ఈ రోజు. మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో 1 నుండి 50 వచనాలు ఉంటాయండి. ఇది మరి యోహాను సువార్తలో దాదాపు అధ్యాయాలన్నీ కొంచెం ఎక్కువ వర్సెస్ అంటే వచనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అధ్యాయము మరి మనకి ఏం తెలియచేస్తుంది అంటే నిజమైన జీవిత ప్రదేశాలు అలాగే సంస్కృతి, అక్కడున్న రాజకీయ పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తుంది. అంటే పాలస్తీనాలోని రాజకీయ పరిస్థితులు, యేసు ప్రభు వారు ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఫస్ట్ నేను కొంచెం వివరించి ఆ తర్వాత నేను అధ్యాయంలోనికి వెళ్తాను. పాలస్తీనా దేశంలోనే యేసు ప్రభు వారు పుట్టారు. యేసు ప్రభు వారు స్వదేశం ఏంటంటే పాలస్తీనా దేశము. అక్కడున్న రాజకీయ పరిస్థితి అంటే పాలస్తీనా నివాసులను అందరినీ కూడా ఏమని పిలిచేవారు అంటే యూదులని పిలిచేవారండి. యేసు ప్రభు వారి కాలంలో మరి యూదులను ఎక్కువగా యూదా మత కేంద్రం ఏంటి అంటే దేవాలయము. వాళ్ళకి దేవుని యొక్క దేవుడు అంటే చాలా పిచ్చండి యూదులకి. మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరొక దేవుణ్ణి అనుసరించరు. అలాంటి ఈ యూదుల జాతిలో యేసు ప్రభు వారు పుట్టారు. యేసు ప్రభు వారు కూడా యూదుడే. అయితే పాలస్తీనా నివాసుల్ని యూదులని పిలిచేవారు. యేసు ప్రభు వారి కాలంలో ఆ దేశాన్ని ఎవరు పరిపాలించేవారంటే రోమా సామ్రాజ్యం పరిపాలించేదండి. ఈ రోమా చక్రవర్తి నివసించి రాజధాని అంటే ఇప్పుడు మనకి ఎలాగా క్యాపిటల్ సిటీ ఉందో మన ఆంధ్రప్రదేశ్ కి, అలాగే రోమా చక్రవర్తికి కూడా రాజధాని ఎక్కడుందంటే రోమ్ లో ఉందన్నమాట. ఇది పాలస్తీనాకు సుమారుగా 2300 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మరి ఈ రోమా చక్రవర్తిని ఏమని పిలిచేవారంటే కైసరు లేదా సీజర్ అని పిలిచేవారు. ఇంతకీ మరి ఆ టైంలో ఆ రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళకున్న మనీ అంటే ఏంటంటే మరి కైసర్ యొక్క బొమ్మే ఉండేదంట. ఏంటంటే వాళ్ళు ఉపయోగించే నాణ్యాల పైన ఎవరు రూపం ఉండేది అంటే కైసరు. వాళ్ళు ఇవ్వబడిన నాణ్యాల పైన, వాళ్ళు వాడే దెనారాల పైన ఎవరు రూపం ఉండేది అంటే కైసరు. అప్పుడు ఎవరైతే చక్రవర్తిగా పరిపాలిస్తున్నారో వాళ్ళ యొక్క ముఖ చిత్రం ఉండేదటండి ఆ నాణ్యాల పైన. ఈ కైసరు అంతటినీ కూడా ఏకత్రాటిగా పరిపాలించేవాడు అనమాట. ఆ రోజుల్లో మరి యేసు ప్రభు వారు మరి పుట్టినప్పుడు అక్కడ రోమా సామ్రాజ్యము సైనికులు కూడా పాలస్తీనా దేశంలో నివసిస్తూ ఉండేవారు. కానీ యూదులు పన్ను ఎవరికి చెల్లించేవారంటే ఈ రోమా సామ్రాజ్యానికి చెల్లించేవారండి. యూదుల్లో కూడా కొంతమంది ఈ రోమా సామ్రాజ్యానికి ఏం చేసేవారంటే పని చేసేవారు. పన్ను వసూలు చేసే వారిగా అంటే ట్యాక్స్ కలెక్టర్ కింద వాళ్ళు ఉండి ఏం చేసేవారంటే పన్ను వసూలు చేస్తూ ఉండేవారు. ఈ రోమీల్లో కూడా మరి కొంతమంది సైనికులు పాలస్తీనాలో ఉండేవారు. కొంతమంది వచ్చి అక్కడ కైసర్ దగ్గర ఉండేవారు అనమాట. కైసర్ చక్రవర్తి దగ్గర ఉండేవారు. కానీ రోమీలు అంటే యూదులకి ఎలాంటి భావం ఉండేదంటే చాలా ద్వేష భావం ఉండేది. ఎందుకంటే వీళ్ళు విపరీతమైన పన్నులు విధించడమే కాదు కానీ యూదుల పైన చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవారంట. ఈ యూదుల్లో కూడా 2 జనాంగాలు ఉన్నాయండి. ఒకటి మరి కనానీయులు. మనం చదువుతూ ఉంటాము ఈ గాస్పల్స్, ఈ సువార్తలు చదివినప్పుడు కనానీయులు అని మనకి కనిపిస్తుంటది, లేదా జెలోతీయులు అని కనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు కూడా యూదులే కానీ వీళ్ళు తిరుగుబాటు చేసేవారండి. ఎవరిపైన అంటే రోమా సామ్రాజ్యం పైన తిరుగుబాటు చేసేవారు. ఎందుకంటే వీళ్ళు ఒక గుంపుగా చేరి రోమీల పాలన, వారి దౌర్జన్యము కూడా వీరికి ఇష్టం ఉండేది కాదు. మా దేశాన్ని విడిపించాలి, మా దేశం నుండి వీళ్ళు వెళ్ళిపోవాలి అన్నట్టు వీళ్ళు విప్లవకారుల కింద తయారయ్యారనమాట. వీళ్ళు కూడా యూదులే. వీళ్ళు ఏమంటారంటే జలోతీయులు లేదా కనానీయులు అని చెప్పేసి అంటారు. అటువంటి రాజకీయ పరిస్థితుల్లో యేసు ప్రభు వారు సువార్త చెప్తూ అనేక ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నారనమాట. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశాలు అలాగే రాజకీయ పరిస్థితులు మనము అర్థం చేసుకోవాలి. బేతానియా మరి నిన్న చెప్పిన అధ్యాయంలో కూడా నేను చెప్పాను. యెరూషలేమునకు చాలా దగ్గరగా 12వ అధ్యాయము 1 నుండి
అట్లయితే మరి నేను సారాంశమే క్లుప్తంగా నేను వివరిస్తున్నానండి. మరి మీరు తర్వాత ఒకసారి అధ్యాయాన్ని మీరు చదువుకోండి ఇంటి దగ్గర. బేతానియా యెరూషలేముకి దగ్గరలో ఉన్న గ్రామం అన్నమాట. ఎన్ని కిలోమీటర్లు ఉంటదంటే సుమారు 3 కిలోమీటర్లు, 2 లేక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామము. యేసు ప్రభు వారు తన చివరిలో లిటరల్ గా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన చివరి రోజుల్లో నగరం అంతా ఎలా ఉందంటే గందరగోళంగా ఉండేది. ఎందుకంటే యేసు ప్రభు వారిని పట్టుకోవాలని ఒక పక్క యూదా మతాధికారులు వీళ్ళందరూ పరిచయులు శాస్త్రులు వీరందరూ చూస్తూ ఉండేవారు, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ప్రభువును పట్టుకుందామా అని చెప్పి. అయితే తన చివరి రోజుల్లో యేసు ప్రభు వారు ఆ నగర గందరగోళం నుండి దూరంగా వచ్చి ఎక్కడ ఉండేవారంటే ఈ బేతానియా గ్రామంలో ఉండేవారండి. మరి ఈ గ్రామం పేరు చెప్పగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే లాజరు, మరియా, మార్తలు ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఈ బేతానియా గ్రామంలో లాజరు, మార్త, మరియా అనేవారు అక్కడ నివసిస్తూ ఉండేవారు. అయితే ఇంకొక విషయం కూడా మనకి జ్ఞాపకం వస్తుంది దేవుని బిడ్డలారా, ఏంటంటే మరియా ఉపయోగించిన సుగంధ ద్రవ్యము, చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యాన్ని ఏం చేస్తుందంటే ఆమె ప్రభు పాదాలను కడుగుతుందండి. ప్రభు పాదాల పైన పోసి ఆమె ఏం చేస్తుందంటే తన తల వెంట్రుకలతో యేసు ప్రభు వారి యొక్క పాదాలను తుడుస్తుంది. అది చాలా విలువైన అత్తరుబుడ్డు అన్నమాట. అటువంటి అత్తరుబుడ్డుతో ఆమె ఏం చేస్తుందంటే ఖరీదైన సువాసన తైలం పోసి దాని ద్వారా ఆమె ప్రేమ అలాగే తన యొక్క భక్తిని సమర్పణను కూడా అక్కడ తెలియచేస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నిజమైన భక్తి త్యాగముతో కూడి ఉంటదండి. చాలా మంది దేవుడికి ఇచ్చేటప్పుడు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అయితే మనం దేవుడికి ఇచ్చేది లెక్కలతో కాదు గాని ప్రేమ పూర్వకముగా మనము సమర్పణ కలిగి ఆయనకి ఇచ్చింది ఏది కూడా వ్యర్థం కాదనమాట. ఇటువంటి ఈ సుగంధ ద్రవ్యము ఎక్కడి నుంచి దొరుకుతుందంటే హిమాలయ ప్రాంతాల్లో నుండి వచ్చే దిగుమతి వస్తువు. ఇలాంటి ఈ సుగంధ ద్రవ్యం ఖరీదైనది కూడా ఆమె ఏం చేసిందంటే ప్రభువుకి సమర్పించిందండి. అంటే త్యాగంతో కూడిన భక్తి. అది చాలా ఖరీదైన సువాసన అయినప్పటికీ మరి సువాసన తైలం అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే ప్రభుకి తన పైన ప్రేమను వ్యక్తం చేసింది. అక్కడ యేసు ప్రభు వారిని గౌరవించింది. ఇంకా ఏం చేసిందంటే ఎక్కడైతే మరి ప్రభు కోసము ఈ మాటలు వినిపించబడుతుంటాయో అన్ని చోట్ల కూడా ఈమె చేసిన పని ఏం చేస్తారంటే ప్రజలు కొనియాడతారండి. శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే అభ్యంతరాన్ని తెలియచేస్తాడు. ఏంటంటే ఇది మరి చాలా ఖరీదైంది కదా, ఇది కొని నువ్వు అమ్మివేసి బేదలకు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు ప్రభు అంటారు ఆమెనే ఆటంక పరచొద్దు, బేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నానని అక్కడ మరి ప్రభు చెప్పినా కూడా శిష్యులు అర్థం చేసుకోరండి. ఈ బేతనియాకున్న ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభు వారికి సిలువకి అప్పగింపబడే ముందు రోజుల్లో జరిగిన అభిషేకము. మరి దేవునికి ఇచ్చేది మనం లెక్కలతో కాదు కానీ ప్రేమతో ఇవ్వాలి. ఈ ప్రపంచం అంటది వృధా ఎందుకులే అని చెప్పేసి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటది. కానీ దేవునికి ఇచ్చేదాన్ని మనము త్యాగము చేయాలి. ఏం త్యాగం చేయాలంటే మన సమయాన్ని ఒక్కొక్కసారి త్యాగం చేయాలి దేవుని కోసం. మరి అందరికీ పనులు ఉంటాయండి, కానీ ఒక ప్రత్యేకమైన సమయం మనకి ఇప్పుడు మరి ఈ భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. చాలా మరి నేను మొన్న నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ టీమ్ లో ఉన్నానండి. ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, మరి పాలకొల్లు, నరసాపురం 3 రోజులు ఉపవాస మీటింగ్స్ నేను వెళ్ళాను. అక్కడ మరి ఆ దేవుని కృపను బట్టి అక్కడ ఆరాధించే భాగ్యం, కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. అయితే దేవుని బిడ్డలారు అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు వింటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇప్పటికే ఒరిస్సాలో కూడా యాంట్రిక్ కన్వర్షన్ బిల్ ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది. అక్కడ మరి క్రైస్తవులని చాలా హింసిస్తున్నారు. ఒరిస్సాలోనే ఒక ప్రాంతము, వాళ్ళు బోడో ప్రజలు అనుకుంటాను, వాళ్ళు కూడా వచ్చారండి. దాదాపు 100 మంది దాకా వచ్చారు వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ చెప్పిన సాక్ష్యం ఏంటంటే
దేవుని నమ్ముకున్న బిడ్డలకు వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వరంట. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా హింసలు పెడతా ఉంటారంట. మరి వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభా మాకు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, అయినా కూడా ఒక్కొక్కసారి మేము మీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నామని అనిపించింది. నిజమే అండి, ఈ రోజుల్లో అపవాది ఏం చేస్తున్నాడంటే ముఖ్యంగా పనుల ఒత్తిడి, పనుల భారం పెట్టి దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వకుండా దూరం చేస్తా ఉన్నాడు. అలాగే క్రైస్తవుల మధ్య ఐక్యతను పాడు చేస్తున్నాడు. వాడు చేసే పని ఏంటి అంటే, ఇప్పుడు ఒక పుల్లని ఎవరైనా ఇరిపేస్తారండి. ఒక మోపు పుల్లలు తీసుకెళ్లి మీరు వాళ్ళ ముందు పెట్టి ఇరపమని చెప్పండి, విరపలేరు. అంటే ఎవరికి వాళ్ళము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకున్నప్పటికీ, మనం ఎవరి మందిరాలకి వాళ్ళు వెళ్ళినప్పటికీ దేవుడు మనకు ఒక చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఏంటంటే అది ట్రెజర్ ట్రోవ్. ప్రతి రోజు కూడా మనము ఒకవేళ మన ఇంటి దగ్గర ఉండి మనం చదవలేకపోవచ్చు బైబిల్, కానీ ఈ రోజు చెప్పే అధ్యాయం కోసం మనం తర్వాత అయినా కూడా చదువుతాం కదండి. అందుకనే మనం ఏం చేయాలంటే సమయం ఉంటుండగానే మనము సద్వినియోగం చేసుకోవాలి. మీరు దేవునికి ఇచ్చే సమయం కానీ, ప్రార్థన కానీ, అలాగే ఇతరులకి చేసే సేవ కానీ ఏది కూడా ఆయన పేరట వ్యర్థము కాదు. ఎందుకంటే మన ప్రభు ఆరాధనకి యోగ్యుడు. ఆయనట అర్పించు వాటి కంటే అర్పించు హృదయాన్ని చూస్తాడటండి. మనము కానుకలు ఇవ్వక్కర్లేదు దేవునికి, కానీ మొదటగా మన సమయాన్ని ఆయన కోసం త్యాగం చేయాలి. మనకి దేవుడు ఏ తలాంత్ అయితే ఇచ్చాడో ఆ తలాంతునంట మనం మరుగు చేయకుండా ఆయన కోసం వాడబడే వారిగా మనము ఉండాలండి. అందుకనే ఇక్కడ దేవుని దృష్టిలో ఒక సువాసన ఏంటి అంటే, ఆమె చేసిన కార్యము ఎక్కడైతే వినబడుతుందో అన్ని చోట్ల కూడా ఆమెని కొనియాడుతారు. మరి ప్రభుతో ఉన్న 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే 3 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు, కానీ ఆయన హృదయం మారలేదు. మనం బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయినది అన్నది ముఖ్యం కాదు దేవుని బిడ్డలారా. మన హృదయం మారిందా లేదా, ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి మనం వచ్చామా లేదా అన్నది చాలా ముఖ్యమండి. దేవునికి కావాల్సింది ఆచారాలు కాదు, కానీ ఆయనకి ఏం కావాలంటే బాహిర్గతమైన విషయాలు కాదు, కానీ అంతర్గతంగా మన హృదయంలో మార్పు రావాలి. దేవునికి సమీపముగా ఉండడము అంటే ఆయన దగ్గరికి రావడం మాత్రమే సరిపోదు, కానీ హృదయ మార్పు కూడా అవసరము. అందుకే ధనము, స్థానము, గుర్తింపు ఇవన్నీ ఎవరు చూస్తారంటే ప్రజలు చూస్తారండి. కానీ మన దేవుడు ఏం చూస్తాడంటే నీ ఆత్మీయ స్థితిని చూస్తాడు. ఆయన ఏమంటున్నారంటే, నా దగ్గరికి వస్తే ఏమిస్తారంటే ఆయన జీవజల నదులు, ఆయన ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పుడు కూడా మనకి దప్పిక ఉండదటండి. ఆయన చెప్పినది శారీరకమైన దప్పిక కోసం కాదు, కానీ ఆత్మీయ దాహము, ఆత్మల పట్ల భారము. మరి మనము కూడా ఈ 1 నుంచి 8 వచనాలు మరియా ఉపయోగించింది. ఏం ఉపయోగించిందంటే తన దగ్గరున్న సుగంధ ద్రవ్యాన్ని ప్రభుకి పాదాల మీద పోసి అభిషేకించింది. మరి దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చింది. మనం కూడా దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే సమయాన్ని మనము దేవునికే ఇవ్వాలి. మనము అనుకుంటాము 1 నిమిషం కూడా వ్యర్థం కాదండి. మనం అనుకుంటాం అయ్యో ఈ పనులు ఆగిపోతాయేమో అని, కానీ దేవుని వద్దకు వచ్చిన వారంట ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టు దేవుడు మాత్రము కాదు. ఇంకా రెండవదిగా మనము మరి 12 నుంచి 19 వచనాలు చూస్తే యెరూషలేము అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే అక్కడ దేవాలయం గుర్తొస్తుంది. ఇది మత రాజకీయ కేంద్రం అండి. యెరూషలేము ఆ కాలంలో యూదులకు ప్రధాన నగరంగా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభు యొక్క ఆలయం కూడా ఉంది. మరి లిటరల్ గా చూస్తే అది ఏంటంటే పస్కా పండుగ సమయం అన్నమాట. లక్షల కొద్ది మరి యాత్రికులు వస్తూ ఉంటారు. కానీ అప్పటికే ఈ పాలస్తీనా ఎవరి కింద ఉంది అంటే రోమా పరిపాలన కిందే ఉంది. అక్కడ మరి పాలస్తీనాకి రాజు ఎవ్వరూ లేరు, కానీ రాజకీయంగా కూడా వాళ్ళు ఎవరి చేత పరిపాలించబడుతున్నారంటే రోమా చక్రవర్తి అయిన సీజర్ అలాగే లేదా కైసర్ చేత పరిపాలించబడుతుంది. ఆ టైంలో అన్నమాట మరి రాజులు సాధారణంగా గుర్రాల మీద వస్తూ ఉంటారు. మరి గుర్రం మీద వస్తున్నారు అంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే యుద్ధానికి సూచనగా మనం చూస్తుంటాము.
కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఎలా వచ్చారు అంటే ఆయన గాడిద పైన రావడము అంటే సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగి ఆయన చాలా తగ్గించుకుని ఆయన బంధించబడిన గాడిద. అందులో ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఉందండి. ఏంటి అంటే బంధించబడిన గాడిద ఎవరు అంటే మనమే. ఎందుకంటే మనం పాపపు కట్ల చేత బంధించబడి ఉండగా ఆయన ఏం చేశారంటే విమోచకుడుగా ఒక రాజుగా వచ్చి ఆ బంధించబడిన గాడిదకి విడుదల కలగజేశారట. ఆ గాడిద పైన ఆయన వస్తూ శాంతిని, ఆయన రాజ్యం ఏంటంటే భూలోక రాజ్యము కాదు కానీ, భూలోకానికి సంబంధించింది కాదు కానీ ఆయన రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం అండి. అందుకే మత్తయి సువార్త మనం చూసినప్పుడు అక్కడ ఎక్కువగా ఆయన రాజ్యము దేవుని రాజ్యం అని మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుని బిడ్డలారా, మరి 9 నుంచి 11 వచనాల్లో కూడా కొంచెం ఇంకా క్లుప్తంగా చూస్తే లాజర్ యొక్క ఆత్మీయ జీవితం యొక్క సాక్ష్యం మనకి కనిపిస్తుంది. మరి దేవుడు మరి లాజర్ ని ముట్టి ఆయన్ని పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. మృతతుల్యమైన తన దేహంలోనికి యేసు యొక్క జీవం వెళ్ళిందండి. ఆయన పిలవుగా అంటే ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. అందుకనే మరి అనేక మంది లాజర్ కోసం విన్నప్పుడట, మరి లాజర్ యొక్క సాక్ష్యం విన్నప్పుడు అనేక మంది ప్రభు తట్టు తిరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇంకా ఒలీవ పర్వతం కూడా మనకు కనిపిస్తుంటుంది. మరి బేతానియా నుండి యెరూషలేమునకు వచ్చే మార్గంలో ఒలీవ పర్వతము అంటే ఆ పర్వతము ఎక్కినప్పుడట యెరూషలేం నగరం మొత్తం కూడా కనిపిస్తుందటండి. మరి యేసు ప్రభు వారు చివరి ప్రవేశానికి ఇది ఒక చారిత్రకమైన మార్గం అన్నమాట. మార్గము ఇది. మరి ఈ ఒలీవ కొండకి ప్రభు వారు అనేక సార్లు వెళ్ళినట్టు మనం చూస్తాము. మరి ఆయన వెళ్ళడమే కాదు కానీ ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసిన సమయము, తండ్రితో గడిపిన సమయము, అలాగే శిష్యులు కూడా ఆయన ఏమంటారంటే కొంతసేపు అయినా మీరు మెలకువగా ఉండలేరా? ఎందుకంటే మరి ఆత్మీయ స్థితి నిద్రావస్థలోనికి వెళ్ళిపోతే దాన్ని మేల్కొల్పడము చాలా కష్టమండి. అందుకే ఆత్మని చల్లారినే పోకూడదు. ప్రభు వారు కూడా చాలా సార్లు అంటారు, శరీరము నాశనం చేసే వాటికి భయపడకుడు కానీ ఆత్మను చంపు వాటికి భయపడాలి. ఎందుకంటే మన ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ యెరూషలేము ఆ కాలంలో యూదులకు ప్రధాన నగరంగా ఉంది. పస్కా పండుగ, పస్కా అనగా మరి ఏంటంటే దాటి వెళ్ళిపోవడం అండి. ఏం దాటి వెళ్ళిపోయింది అంటే ఐగుప్తిలో 400 సంవత్సరాలు ఈ 12 గోత్రాలైన ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడ ఉన్నప్పుడు మరి మోషే నాయకత్వంలో దేవుడు విడుదల కలుగజేస్తాడు. అయితే అక్కడ మరి 10 తెగుళ్ళు రప్పించి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు ఫరోకి చూపించి మరి నేనే దేవుడునా అని చెప్పేసి ఆయన మహిమ కొద్ది ఆ ప్రజలకి విడుదల కలగజేస్తారు. విడుదల కలగజేసే ముందు అక్కడ 10 తెగుళ్ళలో అక్కడ ఐగుప్తి ప్రజలకి ఆయన మోషేకి ప్రభు చెప్తారు ఏంటంటే దేవుని బిడ్డలందరికీ హెబ్రీలకి ఆ ద్వారబంధం పైన మరి ఆ కమ్మి పైన గొర్రెపిల్ల యొక్క రక్తము వేయమని చెప్పినప్పుడు అక్కడ వేస్తారు. ఐగుప్తిలో ఉన్న వారందరికీ కూడా ప్రథమ కుమారుడు సంహార దూత వచ్చి చనిపోతారు, కానీ దేవుని బిడ్డలు చనిపోరు. అక్కడ మరణము తప్పించబడింది. అంటే సంహార దూత సంహరించకుండా దాటి వెళ్ళిపోయింది. అంటే మరణంలోంచి జీవంలోనికి ప్రవేశించారు. దానికి గుర్తుగా ఈ యూదులందరూ పస్కా పండుగను ఆచరిస్తారండి. పస్కా అనగా దాటి వెళ్ళిపోవుట. ఏం దాటి వెళ్ళిపోయిందంటే మరణం దాటి వెళ్ళిపోయింది. దేవుడు జీవంలోనికి వాళ్ళందరినీ కూడా నడిపించారు. మరి లిటరల్ గా ఈ పస్కా పండుగకి అనేక మంది వస్తూ ఉంటారన్నమాట. ఆ పస్కా పండుగ టైంలో ఇంకా కొంచెం లోతుగా మనం చూసినట్లయితే 20 నుంచి 26 వచనం వరకు చూస్తే ఇక్కడ గ్రీకులు కనిపిస్తారు, యుదేతర ప్రపంచ ప్రతినిధులుగా. మరి గ్రీకులు అంటే గ్రీస్ నుంచి వచ్చిన వారే కాదు, కానీ మరి అక్కడ యూదులు కాకుండా మరి జెంటైల్స్ అంటే దేవుణ్ణి ఎవరైతే నమ్మరో అన్యులు కూడా ఉంటారండి.
వాళ్ళు కూడా మరి గ్రీకులుగా పరిగణించబడతారు. కానీ ఈ యెరూషలేము అంతర్జాతీయ వాతావరణాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మరి దేవుడు ఒక జాతికి, ఒక తెగకి ఆయన సొంతము కాదు, కానీ ఆయన సర్వ మానవాళికి కూడా ఆయన రక్షకుడు అండి. ఆయన లోక రక్షకుడు. అందుకే ఈ గ్రీకులు అనేవారు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఏంటి అంటే మరి గ్రీకులు అంటే ఎవరు అంటే, గ్రీకులు అంటే నేరుగా గ్రీస్ దేశం నుండి వచ్చిన వారే కాదు, కానీ యూదులు కాని ప్రజలు, జెంటైల్స్ అన్నమాట. వీళ్ళు ఏం ఆచరించేవారంటే గ్రీకు సంస్కృతిని వీరిని ప్రభావితం చేసేదండి. మరి కానీ యూదులకి దేవుడు అంటే భయం అన్నమాట. మరి వాళ్ళందరూ కూడా యేసుని ఎందుకు చూడాలి అనుకున్నారు అంటే, వారి పిలుపు దగ్గరికి వచ్చి అంటారు, మేము యేసుని చూడాలని కోరుతున్నామని చెప్తారండి. మరి లిటరల్ గా మనం చూసినట్లయితే యెరూషలేములో పండుగ సమయంలో విదేశీయులు కూడా వచ్చేవారు. అంటే ఆ యెరూషలేములో స్వదేశీయులే కాదు, విదేశీయులు కూడా వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు అంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, అలాగే ముఖ్యంగా మరి లాజర్ పునరుద్ధానం అండి. ఒక చనిపోయిన వ్యక్తి 4 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మన దేవుడు సజీవం గల దేవుడు. ఆయన లాజర్ని తిరిగి లేపారు. ఆ పునరుద్ధానం వార్త విని అనేకులు ఆకర్షితులయ్యి యేసు ఎవరో చూడాలి, ఆయన్ని చూడాలి అని చెప్పేసి అనేకులట ఆ పండుగ టైంలో అక్కడికి వచ్చినట్లు మనం చూస్తాము. మరి ఇదే కాలంలో యేసు పేరు ఎంతగానో వ్యాపించింది. దాని వల్ల కూడా వీళ్ళు యూద మతాధికారులు వీరందరూ కూడా యేసు ప్రభు పైన కక్ష పెట్టుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆశ్చర్య కార్యాలన్నీ చూస్తే ప్రజలు ఇంకా కూడా ప్రభుని నమ్మేస్తారు, ప్రభు తట్టు తిరుగుతారు, మనం ఏమీ చేయలేకపోతున్నామే అని చెప్పి వాళ్ళు యేసు పైన చాలా కోపంగా ఉంటారు. అందుకే యేసు ప్రభు వారు చాలా సార్లు ప్రత్యక్ష సమాధానము ఇవ్వలేదు, కానీ ఏది అడిగినా కూడా ఆయన ఏం చెప్పేవారంటే మనుష్య కుమారుడు మహిమపరచబడే సమయము వచ్చింది అని చెప్పేవారు అనమాట. ఇంకా గోధుమ గింజ ఉపమానం చెప్తారండి. అయితే 12వ అధ్యాయం 24వ వచనము, మరి ఆ గోధుమ గింజ నేలని పడితేనే పడకపోతే అది ఎప్పుడూ కూడా ఫలించదు. అది ఎప్పుడైతే పడుతుందో ఆ పడినప్పుడు ఆ విత్తనం ఏమవుతుందంటే చచ్చిపోతుంది, పూర్తిగా విచ్ఛిన్నం అయ్యి అది ఏమవుతుందంటే మొలకెత్తి మొక్కగా వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు తన మరణాన్ని కూడా సూచించారండి. ఆయన మరణం ద్వారా యూదులకు మాత్రమే కాదు, కానీ గ్రీకులకు అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవం వస్తుందని చెప్పి ఆయన తెలియజేశారు. అయితే దేవుని యొక్క రాజ్యము మొదట ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ఏంటంటే భూలోక సంబంధమైన రాజ్యము కాదు, కానీ ఆయన రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం అండి. మనుషులైతే బాహ్యంగా ఉన్నవి కావాలనుకుంటారు, ఆర్భాటాలు కావాలి, హంగులు కావాలి, కానీ మన దేవుడికి ఏం కావాలంటే హృదయం కావాలి. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 19వ వచనం చూస్తే అక్కడ ప్రభు వారు చెప్తారు, అక్కడ ప్రభు శిష్యులకుని అక్కడున్న పరిచర్యలకి కొంచెం డిస్కషన్ అవుతుంది అనమాట. ఏంటంటే వాళ్ళు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారేంటి, చేతులు కడుక్కోవాలి కదా అని చెప్పినప్పుడు ప్రభు వారు అక్కడ వాళ్ళకి చెప్తారు, నోట్లోనికి వెళ్ళేది కాదు, మరి హృదయంలో నుండి వచ్చేదే మనిషి అపవిత్రం చేస్తుంది. మరి ఏమొస్తుంది ఈ హృదయంలోంచి అంటే, ఈ హృదయంలోంచి దురాలోచనలు వస్తాయి, నరహత్యలు వస్తాయి, వ్యభిచారము, వేశ్యగమనములు, అలాగే దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దైవ దూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుల్ని అపవిత్రపరచును, గాని చేతులు కడుక్కోవడం కాదు అని చెప్పేసి అక్కడ చెప్తారు. అందుకే మరి హిజ్కియా భక్తుడు కూడా అంటాడు, ఈ హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగింది, ఈ హృదయాన్ని ఎప్పుడు మన ఆధీనంలో ఉండదండి. కాబట్టి అందుకే మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంటే ప్రభుకి ఇవ్వాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో కూడా చూస్తే అక్కడ
ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చూద్దాము. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మరి దేవుని బిడ్డలారా, మన ప్రభు నూతన హృదయం మనకిస్తారు, నూతన స్వభావం మనకిస్తారు. రాతి గుండె తీసివేయబడుతుంది. కొంతమంది ఏ విషయం చెప్పినా చెల్లించరండి. అంటే చాలా మంది మాట్లాడినప్పుడు అంటారు, వీళ్ళకి గుండె లేదమ్మా, దేనికి చెల్లించట్లేదని. అయితే రాతి గుండె తీసివేసి మన ప్రభు మాంసపు గుండె ఇస్తారు. ఎప్పుడు అంటే మనము మన హృదయంలో ఆయనకి చోటు ఇచ్చినప్పుడు. ప్రభు అంటారు మరి ప్రకటన గ్రంథంలో 3:21 అనుకుంటాను, 21, అక్కడ ఎవడైనాను ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని, ఆయన స్వరం వినాలండి. ఇక్కడ ఈ అధ్యాయంలో మరి ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. 12వ అధ్యాయంలోనే 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక ప్రభు అంటే, కొందరు అంటారు ఇది మెరుపు లాంటి గర్జనలా అనిపిస్తుంది అని అంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుని యొక్క స్వరము, ఇది దేవుని యొక్క స్వరము మనం వింటున్నాము అంటే, ప్రజల యొక్క విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని పైన ఎలా ఉండాలంటే అంచెలంచెలుగా ఎదిగేలా ఉండాలి. మన విశ్వాసము రోజు రోజుకి పెరగాలి తప్ప రోజు రోజుకి తగ్గిపోకూడదండి. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. చూసారండి, మన స్వరము ప్రభు స్వరం వినాలి. ప్రభు స్వరం వినాలి అంటే మరి నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా మరి మనందరికీ తెలుసు దేవుని ప్రేమ తెలుసు, ఆయన చేసిన కార్యము తెలుసు, ఆయన ఎన్నెన్నో గొప్ప కార్యాలు మనందరి జీవితంలో చేశారు. కానీ ఒక్కొక్కసారి మరి మనము బలహీనులం కాబట్టి బలహీనులను ఆయన ఏం చేస్తాడంటే బలపరిచే దేవుడు. తప్పిపోయిన వాళ్ళని మళ్ళా ఆయన సరిచేసే దేవుడండి. ఆరోదిగా చూస్తే ప్రజల యొక్క అవిశ్వాసము, సామాజిక ఒత్తిడి. మరి ఇప్పుడు కూడా చాలా మంది ప్రభువుని నమ్ముతున్నారు, కానీ అలాగే లోకంలో ఉన్నవి కూడా నమ్ముతున్నారు. అంటే వారికి ఏంటంటే ఒక పక్క దేవుని పైన విశ్వాసం ఉంది, కానీ సంపూర్తిగా వాళ్ళు దేవుణ్ణి ఆనుకోలేకపోతున్నారు. ఆ రోజుల్లో కూడా మరి యేసు ప్రభు వారు ఉన్న రోజుల్లో పాలస్తీనాలో సొంత వాళ్ళే యూదులే ఎన్నెన్నో కార్యాలు చూశారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఈయన యేసేపు మరియల కుమారుడు కాదా, ఈయన వడ్రింగి వాడు కాదా, ఈయన వడ్రింగి పని చేయలేదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్రజల యొక్క మాటలు, వారి తలంపులను బట్టి ప్రభు ఏం చేస్తారంటే వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి అంట ఆయన ఏ కార్యము కూడా అక్కడ చేయకుండా వెళ్ళిపోతారనమాట. యెషయా గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథంలో కూడా అనేక ప్రవచనాలు ఉంటాయండి. ఎందుకంటే అవిశ్వాసము ఎప్పుడు కూడా కార్యాలని చూడలేదు. విశ్వాసముతోనే మనం ప్రభువులకి ఇష్టడుగా ఉండగలుగుతాం. ఇంకా ఈ సమాజంలో అనేక ఒత్తిడులు ఉంటాయి, అయినప్పటికీ కూడా మరి సమాజము నుండి మనము దూరంగా లేము, కానీ సమాజంలోనే ఉన్నాము. సమాజంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. మన సహవాసం ఎప్పుడు పరిశుద్ధులతోనే ఉండాలి. పరిశుద్ధులు అనగా మరి పరిశుద్ధులు అంటే ఎవరో అని మీరు అనుకోకండి. పరిశుద్ధులు అంటే మనమే, నమ్మి బాప్తీసం పొందిన వారందరూ కూడా పరిశుద్ధులే. దేవుని బిడ్డలతో మన సహవాసం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ లోక స్నేహం అట దేవునితో వైరము. ఇప్పుడు బయట వాళ్ళతో వైరం పెట్టుకుని మనం ఉండగలం, కానీ దేవునితోనే వైరం పెట్టుకుని మనం జీవించగలమండి. మరి దేవునితో వైరం ఏంటట? ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగురా అని చెప్తూ ఉంటది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఈ మూడు కూడా దేవుని నుండి వచ్చినవి కావు. కాబట్టి ఈ మూడు విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుతో తిరిగిన వారే, ప్రభువుని చూసిన వారే, ప్రభుతో నివసించిన వారే త్రోటెళ్ళిపోయారండి. మరి మనం ఎంతటి వారమో మనము కూడా అనునిత్యము కూడా ప్రభు పాదాల యొద్ద
పట్టుకుని మనకి దేవుడు ఇస్తున్న సమయాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. మరి ఇందాక చెప్పినట్టుగా ఒక పుల్లనైతే అపవాది విరిచేయగలుగుతాడు, ఒక మోపు పుల్లను విరచలేడు. కాబట్టి ఈ ట్రోజర్ గ్రూప్ లో మరి మనము డిఫరెంట్ ప్లేసుల నుంచి మనం జాయిన్ అవుతున్నాము. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనసు కలుగజేసి మనందరినీ ఇట్టి రీతిగా ఆయన ఐక్యపరుస్తున్నాడు. మరి అవిశ్వాసము రాకుండా చూసుకోవాలి. ఈ సమాజంలో ఒత్తిడులను ఎదుర్కోవాలి అంటే మనకి సహోదరులతో ప్రార్థన అనే సహవాసం మనకు ఉండాలి. ఇంకా 7వదిగా దేవుని బిడ్డలారా, వెలుగు నిజమైన ఉపమానం. మరి అలాగే ఇక్కడ 44 నుంచి 50వ వచనం వరకు చూస్తే యేసు ప్రభు వారు వెలుగు అని చెప్పడము మరి కేవలం ఆధ్యాత్మికమైన మాట కాదు, కానీ ఆయన మొదటిగా సృష్టించేసినప్పుడు ఆది కాండంలో మనం చూస్తే ఆయన ఆది యందు భూమి ఆకాశములను సృజించును అని ఉంటది. మొదట ఆయన భూమి ఆకాశములను సృజించిన తర్వాతట భూమి ఎలా ఉందంటే నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అయితే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది, కానీ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. దేవుడు వెలుగు కమ్మనగానే వెలిగిందటండి. ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వెలుగుని చీకటిని వేరుపరుస్తాడు. దేవుని బిడ్డలందరూ కూడా వెలుగు సంబంధులు. వెలుగు అనగా ఆయనేనండి. మరి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు. వెలుగు అంటే నిజంగా మరి వెలుగు ఎన్ని రోజుల నుంచి అయినా మరి ఓపెన్ చేయని ఒక రూమ్ ఉంది అనుకోండి, చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్న రూమ్ ని మీరు ఓపెన్ చేసి ఒక చిన్న క్యాండిల్ వెలిగించండి, ఆ చీకటిని అంతా కూడా ఆ వెలుగు పరాలద్రోలుతుంది. అలాగే లైట్ వేసి చూడండి, ఎక్కడా కూడా చీకటి కనిపించదు. మనం వెలుగు సంబంధులము. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకాన్ని జయించింది ఏంటంటే మీ విశ్వాసమే. నేను లోకాన్ని జయించాను, మీరు భయపడకండి అని ప్రభు చాలా సార్లు చెప్తారండి. చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏమంటారంటే లోకాన్ని జయించింది మీ విశ్వాసమే. మన విశ్వాసమే ప్రతి దాన్ని కూడా జయిస్తుంది. మరి విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండట మరి అసాధ్యము. అలాగే ఈ సమాజంలో ఉన్న అందరితో మనము నెమ్మదిగా ఉండాలి, కానీ దేవుడు అంటే మాత్రం భయపడి ఉండాలి. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలి. అలాగే ఇంకా భౌగోళికంగా సాంస్కృతికంగా కూడా చూస్తే ఆ రోజుల్లో మరి అదే యేసు ప్రభు వారి జీవితంలో చివరి వారము అక్కడ ఉన్న ప్రదేశాలు కానీ మరి నిజమైన సంఘటనలు కానీ చారిత్రకంగా ఇప్పటికీ కూడా ఉన్నవి. అవి మనుషులకి సాధ్యము కాదు, కానీ మనుషులకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మరి మతపరమైన రాజకీయ సామాజిక ఒత్తిడులు కూడా ఉన్నాయి యేసు ప్రభు వారికి. ఇప్పుడు మనం ఎలాగా ఫేస్ చేస్తున్నామో అలాగే ఆ రోజుల్లో ప్రభు వారు కూడా ఫేస్ చేశారు, కానీ ఆయన తండ్రికి ప్రార్థన చేయడం మర్చిపోలేదు. ఆయన ప్రతి ఒక్క విషయంలోనట యేసు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడల్లా మరి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రార్థన చేసేవారట. ఈ అధ్యాయం ద్వారా మరి మనమేం తెలుసుకోవాలి, మనమేం నేర్చుకోవాలి అంటే మరి మన జీవితంలో మరి ఎన్ని సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా మనము ధైర్యంగా ఉండాలి. మనకెవరు మాదిరి అంటే ప్రభు వారే. ఆయన ఇచ్చే శాంతి అట ఈ లోకము ఇవ్వదండి. మన వ్యక్తిగత భక్తి జీవితము ఎలా ఉండాలంటే పబ్లిక్ లో ఉన్న ప్రజల్ని ఆకర్షితులుగా చేయాలి. మనము సువార్త ఇప్పుడు ఇంకా మనకి చాలా వరకు బెటర్, ఎందుకంటే మనకైతే ఏ ఆంక్షలు లేవు. కాబట్టి మనము ఫ్రీగా దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము. కానీ కొన్ని చోట్ల మరి మందిరాలను కూల్చేస్తున్నారు, సేవకుల పైన దాడులు చేస్తున్నారు. అయితే సువార్త ఎంత బలంగా ఆపాలని వారు చూస్తున్నారో దేవుడు అంత విరిగా ఆయన పరిచర్య ఏమవుతుందంటే విస్తరిస్తుంది. మరి 1వ శతాబ్ద కాలంలో కూడా ఎన్నో పర్సిక్యూషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సంఘం హింసింపబడుతూ కూడా మరి సంఘము హింసింపబడుతున్నా కూడా సంఘము విస్తరించబడింది. మనకు వస్తున్న మరి శ్రమలను చూసి మనం భయపడకూడదు, కానీ మనకున్న ధైర్యం ఏంటంటే మన ప్రభువే. అందుకే ఈ మధ్య కాలంలో ఒక పాట కూడా వచ్చింది,
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ప్రజలు అందరూ మనల్ని హేళన చేయొచ్చు, మనల్ని దూషణ చేయొచ్చు. అయితే మనకున్న ధైర్యం ఏంటంటే మన ప్రభువే. మొదట మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, మన హృదయాన్ని సరి చేసుకోవాలి. హృదయంలో నుండి వచ్చినవి మరి కక్షలు, అసూయలు, మరి అలాగే కళ్ళల్లాడు మాటలు, ఒకరిపైన ఒకరు చాడీలు, ఇలాంటివి. ఇంకా మనం ఎలా ఉండకూడదంటే బాలురుగా ఉండకూడదు. మనము మన భక్తి జీవితంలో ఎలా ఉండాలంటే అనుదినము కూడా ఆయనకి సమీపస్తులుగా వస్తూ దినదినము వాక్యం అనే ఉదక స్నానం చేయాలటండి. ఒక రోజు మనం స్నానం చేయకపోతే మన పక్కన ఎవ్వరూ కూర్చోరు. మరి ఈ ఆత్మకు కూడా ఆత్మీయ స్నానం అవసరము. అది ఎలా చేస్తాము? వాక్యం. ఇంకా మరి పౌలు గారు కూడా ఏమంటారంటే ఆ వాక్యం అనే పాలను మరి మనము దేవుని యందు విధేయత కలిగి మనము ఎలా ఉండాలంటే, మరి చాలా మంది అనుకుంటారు మరి గొప్ప గొప్ప వస్త్రాలు, ఇవి కాదండి దేవునికి కావాల్సింది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీ మనస్సు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు ప్రభు ప్రత్యక్షం అయినప్పుడు, అంటే ఆల్రెడీ ఒకసారి ఆయన వచ్చి వెళ్ళారు, ఆయన రెండో రాకడ, ఆయన రాకడకు సిద్ధపడే సంఘముగా మనం ఉండాలి. అంటే మొదట మన మనస్సు అనే నడుమును మనము కట్టుకోవాలి. మన హృదయంలో ఉన్న మరి చెత్త చెదారాన్ని అంతా కూడా మనం తీసివేసుకోవాలి, మనం శుద్ధీకరించుకోవాలి. అలాగే ప్రేమ కలిగి ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలంటే వందనాలు చెప్పుకోవాలండి. ఇంకా మరి ప్రభు అంటున్నారు, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండిడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరు ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇంతటితో మరి నా సందేశాన్ని ముగిస్తున్నాను. మరి దేవుడు మనందరి వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టికి ఆది సంభూతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయా ఈ 12వ అధ్యాయం ద్వారా కొన్ని విషయాలు మేము అందరము కలిసి నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. విన్న వాక్యానికి నీరు కట్టండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు దయచేయండి. అయా నీ బిడ్డలు ఏ పరిస్థితులు అయితే చూసి భయపడుచున్నారో, వేటికైతే దిగులు చెందుచున్నారో తండ్రి, వాటన్నిటి నుంచి విడుదల కలగజేసి నీ మహిమార్థమే ప్రతి కార్యమును నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అయా ఇదిగో నాయన ఈ ట్రెజర్ గూగుల్ మీట్ తండ్రి ప్రభు కాదు నాయన, ప్రతి ఒక్క చోట విస్తరింప చేయటకు అయా 4 మూలల నుంచి ప్రజలు జాయిన్ అవుటకు సహాయమును దయచేయండి తండ్రి, నీకు